విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీ అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ ను హైకమాండ్ ప్రకటించింది. దీంతో ఎన్నికల్లే గెలిపే లక్ష్యంగా శ్రీనివాస్ ముందుకు సాగుతున్నారు. ప్రజాసేవకే అంకితమవుతాం అంటున్న శ్రీనివాస్ తో మా ప్రతినిధి శివశంకర్ ఫేస్ టు ఫేస్. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా విజయనగరం జిల్లా గజపతి నియోజకవర్గం నుంచి టీడీపీ నాయకుడు కొండపల్లి శ్రీనివాస్ని అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించారు. చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీ పేరు ప్రకటించడం? చాలా బాధ్యతతో ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈరోజు మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అలాగే మన జిల్లా ప్రియతమ నేత శ్రీ అశోక్ గారు ఆశీస్సులతో ఈరోజు నాకు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఎంతో బాధ్యతైనటువంటి పొజిషన్ నాకు. ఈరోజు నేను ఒక రాజకీయానికి కొత్త పరిచయం అయినా మా కుటుంబం అనేది కుటుంబ నేపథ్యంతో రాజకీయం ఉంది కాబట్టి నాకు ఆ రోజు అవకాశం ఇవ్వడం జరిగింది. మా కుటుంబానికి ఏదైతే గత 40 సంవత్సరాలుగా ఆదరిస్తూ అభిమానిస్తూ మమ్మల్ని ముందు నెట్టుతూ రాజకీయంగా ముందుకు పెడుతున్నారో అదేవిధంగా ఈరోజు నేను రాజకీయంగా వాళ్ళ ఆశీస్సులతో నేను ఈరోజు రాజకీయ ఆరంగట్టం చేయడం జరుగుతుంది. ఈ బాధ్యత ఇరు పార్టీలని కలుపుకుంటూ, జనసేన తెలుగుదేశాన్ని ఇరు పార్టీలు కలుపుకుంటూ, ఇరు నేతలు కలుపుకుంటూ గజపతి నగరాన్ని విజయదశంలో తీసుకెళ్ళడానికి నేను సాయశక్తిలా పనిచేస్తాను. ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా కొత్తగా వచ్చిన మీకైతే అవకాశం ఇచ్చింది. వారందరినీ ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తారు? ఖచ్చితంగా సీనియర్ని సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. మేము ఆ బాధ్యత మాకుంది. ఎందుకంటే జూనియర్స్గా వాళ్ళ దగ్గర మేము నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది. వాళ్ళ గైడెన్స్లో మేము పనిచేయడం అనేది జరగాలి. అలా జరిగితేనే మీ అందరం కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. సీనియర్స్ అంటే ఈరోజు యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ తాలూకా నిర్ణయం అయి ఉండొచ్చు. ఎందుకంటే మేమంతా కూడా ఒక కొత్త ఆలోచనతో యంగ్స్టర్స్ని ఆకర్షణ చేసుకోవడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా పార్టీకి కొత్త ఫేస్ ఇచ్చి సీనియర్స్ని కలుపుకుంటూ మేము కొత్త ఫేస్ అయినటువంటి మేము పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం. కుర్రోళ్ళని, యంగ్స్టర్స్ని వీళ్ళందరినీ కూడా ఆకట్టుకుని పార్టీకి దగ్గర చేయడానికి ప్రయత్నం చేసేదనేది నేను భావిస్తున్నాను. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారు. సో జనసేనతో ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం? ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం అనేది ఇరు పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ఉన్నాను. జనసేన నాయకుల్ని, జనసేన కార్యకర్తలని ఇద్దరిని కూడా సమన్వయంతో ఇద్దరిని కలుపుకుంటూ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ గౌరవాలు, వాళ్ళ తాలూకు పొలిటికల్ ఫ్యూచర్ కానీ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని నేను పనిచేయడం జరుగుతుంది. పార్టీ నుంచి అంటే ఎలాగైతే ఈరోజు జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు ఎన్నుకున్నారో అలాగే పార్టీ నుంచి ఏ రకంగా అయితే మాకు గైడెన్స్ వస్తుందో ఇరు పార్టీలు రేపొద్దున్న రాజకీయ కోణంలో కానీ సర్వీస్ కోణంలో కానీ వాళ్ళని గుర్తించి గౌరవించి నడవడం జరుగుతుంది. మీరు ఇంతవరకు ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు చేయబడలేదు? ఎప్పటి నుంచి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాజకీయ కార్యక్రమాలు? ఇప్పటి వరకు నాకు అంటే మా తండ్రి గారు అయినటువంటి శ్రీ కొండపల్లి